హాయ్ హలో గైస్, మా కోడలు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం. మేము పోయేసరికల్ అయితే గృహప్రవేశం అయిపోయింది. సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నారు. ఇప్పుడు స్వామి వారికి అక్షంతలేసి నమస్కారం చేస్తున్నారు. ఈ పంతులు కథ ఒక 4 గంటలు చెప్పిండు. సత్యనారాయణ స్వామి కథ 4 గంటలు చెప్పారు. ఒక్కొక్క పంతులు ఒక అర్ధ గంటల చాటును ఉడిపిస్తాడు. కానీ ఈ పంతులు 4 గంటల సేపు అయితే కథ చెప్పడం జరిగింది. వదిన అక్షంతలేసి దేవునికి దండం పెడుతుంది. దండం పెట్టుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి రథం చేశారు కదా. గృహప్రవేశం చేసింది ఈమె కోడలు స్వేచ్ఛ. ఇంతకుముందు మొక్కినామె తోటి కోడళ్ళు. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య. దేవుణ్ణి మొక్కుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆడపడుచు. అందరు కలిసి మరొకసారి దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో అని చెప్పి పంతులు అయితే మళ్ళీ పిలిచాడు. హారతి అయితే ఆడబెట్టిండు. హారతి తీసుకుంటున్నారు అందరూ. మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ ఇది. అత్త మామ వీళ్ళిద్దరు, ఇటు పంతులు. ఐదు జతాలు అయితే కూర్చున్నారు రథం చేయడానికి. ఈ పంతులు మాత్రం పూజ నిదానంగా చేయడం జరిగింది. ఏది చేసినా స్లోగా చేయడం జరిగింది. ఈ పంతులు పూజ అయితే మాకైతే నచ్చింది. గృహప్రవేశానికి ఈ పంతులు తీసుకుంది అమౌంట్ చాలా తక్కువ అన్నారు. కానీ కొంతమంది పంతులు చాలా ఎక్కువ అన్నారు. సో కంకణాలు కట్టుకున్నాక మరొకసారి అక్షంతలు అయితే ఇచ్చాడు పంతులు. స్వేచ్ఛ లింగస్వామి వాళ్ళ గృహప్రవేశం. సత్యనారాయణ స్వామి కథ. వాళ్ళ అమ్మ నాన్న చేతికైతే కంకణాలు కట్టుకుంటున్నారు. పక్కకుంది వాళ్ళ ఇంటి ఆడపడుచు. కంకణాలు కట్టుకొని భర్త దగ్గర భార్య అక్షంతలు వేయించుకుంటుంది కాళ్ళు మొక్కి. ఇక మా మన్వరాలు అక్షంతలు అయితే వేయించుకుంది కాళ్ళు మొక్కి. అన్న వదిన మా పెద్దన్నయ్య బిడ్డ స్వేచ్ఛ. అందరూ కంకణాలు కట్టుకొని
అక్షంతలు తీసుకొని భర్తకిచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మా మన్మరాలు అయితే అల్లరి చేస్తుంది. ఎందుకు అలా మొక్కుతురు అని ఒకటే అడుగుతుంది. ఆమెకేం తెలియదు కదా. అందరూ ఆ దీవెనలు అందరూ మొక్కడం జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు దేవుణ్ణి మరొకసారి మనస్ఫూర్తిగా మొక్కుతున్నారు. మనసులో ఉన్న కోరికలు మొక్కవని పంతులు చెప్పాడు. సత్యనారాయణ స్వామి రథంతో పాటు శ్రీరాముల కళ్యాణం, గృహప్రవేశం, శివుని మొత్తానికి 5 కార్యక్రమాలు గృహప్రవేశంతో పాటు చేశాడు. సో నేను అన్నిటికీ అందలేదు. లాస్ట్కు సత్యనారాయణ స్వామి కథకే అందాను. రథం అయిపోయింది కనుక పూర్తిగా పంతులు దేవుని దగ్గర ఉన్న పండ్లు ఫస్ట్ రథం చేసిన వాళ్ళకి ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఆడపిల్లకి ఇచ్చారు. తర్వాత వాళ్ళ తోటి కోడలికి ఇచ్చారు పండ్లు, పూజ మీది పండ్లు. తర్వాత స్వేచ్ఛ వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చారు. ఇంతటితో పూజ కంప్లీట్ అయ్యిందని పక్కకు జరిగారు పంతులు. సత్యనారాయణ స్వామికి కావలసిన ప్రసాదం కలపమని చెప్పాడు నన్ను. నేను కలిపాను. నేనే తయారు చేశాను. ఇది 2 కేజీల రవ్వ, పంచదార, నెయ్యి, కిస్మిస్లు, అరటిపండు, జామ పండు, దానిమ్మ పండ్లు మొత్తం కటింగ్ చేసి పంచామృతాలు కలిపి మిక్సింగ్ చేశాను నేనే. లాస్ట్కి ఎంట్రీ అయ్యానన్నాను కదా. సో అందరు పూజ మీద కూర్చున్నారు. ప్రసాదం అయితే తయారు చేయమని పంతులు చెప్పాడు. నేను ఖాళీగా ఉన్నా కనుక ప్రసాదం నేనే తయారు చేశాను. ప్రసాదం దేవునికి ఎక్కించినాక పైకి డాబా మీదకి పోయి నేను, మా కోడలు, ఇంకొక కోడలు కలిసి ఫోటోలు అయితే దిగాము.